జోధా బేగం నీ మీద కన్ను వేసుంచింది. ఆవిడ చేతులు ముడుచుకునే రకం కాదు. ఆవిడ మళ్ళీ ఏదో ఒకటి చేసే లోపల నీ పని పూర్తి చేసుకొని నువ్వు వెంటనే వెళ్ళిపో. తెలిసిందా? బెనర్జీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలనే ప్రయత్నంలో నేను విఫలమైపోతున్నాను. చివరికి నేనే చెడ్డదాన్నైపోతున్నాను. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను అన్నింటిలోనూ ఓడిపోతున్నానని. షహిన్షా నమ్మకంతో సహా. ఓర్పు వహించండి జోదా. మీరొక రాజపుత్ర స్త్రీ. ఇలాంటి ఓటమిని అంగీకరించకూడదు. పైగా నువ్వు ఆరాధ్య దైవంగా పూజించే ఆ కృష్ణుడు కూడా ఇదే చెప్పాడు కదా. మనం చేయవలసిందల్లా కర్మను ఆచరించడం, ఫలితం దానంతట అదే లభిస్తుందన్నాడు. ఇప్పుడు నాకు మిగిలిందల్లా కన్నయ్య తోడే. ఇక ఖాన్ సాబ్ మేము మీకు అప్పచెప్పిన పని పెళ్లికి ముందే అయిపోతుందని మాకు నమ్మకం ఉంది. తమరి ఆదేశాలు పాటించబడతాయి షహిన్షా. ప్రణామాలు షహిన్షా. ఏమైంది జోధా బేగం? ఇవాళ మీరేం మాట్లాడడం లేదు, గేలి చేయటం లేదు, ఫిర్యాదు కూడా చేయటం లేదు. పోలేండి, మేమే ఏదో ఒకటి అంటాం. మేము మీ గదిలో కొన్ని కానుకలు పెట్టొచ్చాం. కానుకలా? నాకు ఏ సందర్భంలో కానుకలు ఇస్తున్నారు మీరు? ఆ కానుకలు మీకోసం కాదు జోధా బేగం, అవన్నీ బెనజీర్ కోసం పెట్టించాం. తనకు మాకు పెళ్లి జరగబోతోంది. మా ఆనవాయితీ ప్రకారం మా ప్రతి బేగం తనకు ఏదో కానుక ఇవ్వాలి. మీరు ఎలాగూ తన కోసం కానుకలు తెప్పించి ఉంటారని మాకు తెలుసు. అందుకనే మీ బదులుగా మేమే కానుకలు తెప్పించాం. వాటిని మీరే మీ చేతులతో వారికి ఇవ్వాలి. నేను ఆ విషకన్నికే కానుక ఇవ్వను. తనకి ఇవ్వాల్సిందల్లా కేవలం శిక్షే. మిమ్మల్ని అంతం చేయాలని ప్రయత్నిస్తున్నందుకు. నా మాటల్ని మీరు నమ్మరని నాకు చాలా బాగా తెలుసు. కానీ షహిన్షా, మాకు కూడా బాగా తెలుసు జోధా బేగం. మీరిలా ఎందుకంటున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీకు బెనజీర్ అంటే అసూయ. కానీ మీ అసూయ మా గురించి మాత్రం కాదు. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎన్నడూ మీ వారిగా భావించలేదుగా. అయితే అందుకు కారణం కూడా మేమే మీకు చెప్తాం జోధా బేగం. మీరు ఎందుకు అసూయ పడుతున్నారంటే ఒక దాసి బేగం కాబోతున్నందుకు. ఆ దాసి మీ స్థానాన్ని ఆక్రమిస్తున్నందుకు. అసలు సంగతి అది కాదు షహిన్షా. అంటే అదే అసలు సంగతని. ఆ రోజు మేము ఏమన్నామో మీకు బాగా గుర్తుండే ఉంటుంది జోధా బేగం. మీరు అవును అంటే కాదని, కాదు అంటే అవును అని. దాన్ని బట్టి మీరు ఆవిడకి కానుక ఇవ్వను అన్నారంటే మీరు కానుక తనకు ఇస్తున్నట్టేగా. సంతోషం. మేము మీ నుంచి ఆశించింది అదే. అలా ఆఫీస్. మేము చూసుకోవాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మహామంగా, నాకు జలాల్ గురించి ఒకటి మాత్రం అర్థం కావడం లేదు. తనేమో ఒక పక్క జోధా బేగం మీద కోపం వ్యక్తం చేస్తుంటారు. తీరా జోధా బేగం మాట్లాడడానికి ఆయన్ని ఆపినప్పుడు తను ఆగిపోతుంటారు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతోందో అందుకు కారణం నేను మీకు చెప్పగలను రుకయ్య బేగం. జలాల్ ఉండే సైనాగారం, జోధా బేగం సైనాగారం చాలా దగ్గరలోనే ఉన్నాయి. అందుకని జలాల్ ఎప్పుడు బయటికి వెళ్లాలన్నా జోధా బేగం గది మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల అలా ఎదురుపడటం చాలా సహజం. తమరేమో జలాల్కి విశిష్ట బేగం. అంతేకాకుండా జలాల్ మీకు అంతఃపుర బాధ్యతలన్నీ అప్పగించేశాడు. అందువల్ల అసలు ఎవరి గదులు ఎక్కడెక్కడ ఉండాలన్నది ఒక జలాల్కి మాత్రమే కాక మీరు కూడా నిర్ణయించవచ్చు. దీన్ని నివారించాలంటే ఒక మార్గం ఉంది. మీరేం చెయ్యాలంటే రుకయ్య బేగం, జలాల్ వెళ్లే దారిలో జోధా బేగం సైనాగారం ఉండకుండా చూడండి. చూసావా మోతి? ఇక్కడ నేనేమో వారి భద్రత గురించి బెంగపడుతుంటే ఇక వారేమో నాలో అసూయ కలిగించాలని చూస్తున్నారు. వారికి చాలా ముఖ్యమైపోయింది ఇప్పుడు నేను ఆ బెనజీర్కి ఏమి ఇవ్వాలా అనేది. ఎప్పుడు చూసినా నన్ను గేలి చేస్తుంటారు, లేదంటే నా మాటలు ఎగతాళి చేస్తూ ఉంటారు, అంతే. జోదా, నాకేమనిపిస్తుందంటే మీరు ప్రణామాలు రుకయ్య బేగం. ఆదా, మీకు తెలిసే ఉంటుంది కదా బెనజీర్ షెహన్షాకి కొత్త బేగం కాబోతున్న సంగతి. అందువల్ల షెహన్షా గారికి అన్ని విధాల సౌకర్యాలు కలిగించడం విశిష్ట రాణిగా నాకు గల బాధ్యత. అందువల్ల నేను అడిగేదేమిటంటే మీరు మీ గదిని ఖాళీ చేసేయాలి. ఎందుకంటే ఆ బెనజీర్ గది షెహన్షా గారి సైనాగారానికి దగ్గరలో ఉంటేనే
షహన్షా గారికి సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం మీ గది ఒకటే దగ్గరలో ఉంది. అందువల్ల మీరు ఈ గది ఖాళీ చేసినట్లయితే బెనజీర్ షహన్షా గారికి చేరువలో ఉండగలుగుతుంది. నేను ముందే దాసీలకు చెప్పేశాను, ఖాళీ చేసే పనిలో మీకు సహాయం చేయమని, మీ కొత్త గది మీకు చూపించమని. అన్నట్టు ఇంకొకటి, ఈ పని కొంచెం తొందరగా చేసేయండి. సాయంత్రం గోరింటాకు తంతుంది కదా, దానికి మీరు ఆలస్యం కావడం నాకు ఇష్టం లేదు. అందుకని ఇక సెలవు. ఖుదాఫిజ్. నాకు తెలుసు ప్రతి ఒక్కరూ నన్ను కించపరచాలని చూస్తున్నారని, కానీ అందుకు ఇంత దిగజారిపోవాలా మోతి? ఈ మొగలాయిలు తమ బేగంలను కించపరచడమే గొప్పతనం అనుకుంటున్నారా? ఈ భవనంలో ఎన్నో గదులున్నాయి, అయినా నన్ను అవమానించడం కోసమే నేనుండే గదిని ఏదో వంక చెప్పి ఆ బెనజీర్కి ఇచ్చేస్తున్నారు. అసలు ఒకవేళ షహన్షాకి సంగతి తెలిసుండకపోవచ్చు. ఎలా తెలియకుండా ఉంటుంది? ఇలాంటి పెద్ద నిర్ణయం వారి అనుమతి లేకుండా తీసుకోవడానికి కుదరదు. వారికి అన్నీ తెలుసు. యా ఖుదా, అంటే ఆ జోదా బేగం చెప్పిన మాట నిజమే. ఆ బేనజీర్ నిజంగానే ఒక విషకన్య. జోదా బేగం చెప్పేది నిజమా కాదా అనేది చర్చించడానికి మేము మిమ్మల్ని రమ్మనలేదు. మీరంతా ఏం చేయాలో అది చెప్పడానికే రమ్మన్నాను. చాలా త్వరలోనే బెనజీర్ తన పని పూర్తి చేస్తుంది. షెహన్షాని అంతం చేసే పని. తను అబుల్ మాలి పంపించిన దాసి గనుక జరిగేదేంటంటే, షెహన్షా చనిపోవడంతో ఆ అబుల్ మాలి ఆగ్రా గద్దని ఆక్రమించుకుంటాడు. కానీ వాడికింకా తెలిసినట్టు లేదు. ఆ పని ఎంత కష్టమైనదో వాడికి తెలీదు. చాలా పెద్ద చిక్కులోనే ఇరుక్కుపోయాం బెనజీర్. మనం ఇప్పుడు ఇక ఆగ్రా నుంచి పారిపోయే అవకాశం కూడా లేదు. నీ గురించి నిజం తెలిసిపోయింది గనుక ఆ ఆదాం ఖాన్ మనల్ని ఇంకా వదిలిపెట్టాడు. లేదు జాకిరా, నా అదృష్టం ఇంకా అంత చెడిపోలేదు. ఎందుకంటే నేననుకున్నదే ఆదాం ఖాన్ కూడా కోరుకుంటున్నాడు. తనకేం కావాలంట? షెహన్షా మరణించిన వెనువెంటనే నేను అబుల్ మాలిని కూడా హతమార్చేస్తాను. ఖాదిర్, షెహన్షా అటు అంతమైపోగానే ఇటు నువ్వు సైనికులను వెంటబెట్టుకొని కారాగారంపై దాడి చెయ్యాలి. అప్పుడు అబుల్ మాలిని హతమార్చాలి. షెహన్షాని అంతం చేయాలనుకుంటున్నాడా అతను? నాకు తెలిసినంత వరకు అతను షెహన్షాకి తమ్ముడు వరుసట కదా. గద్దె కావాలనుకున్నప్పుడు తమ్ముడు కూడా శత్రువులా మారిపోతాడు. ఒకే తల్లి పాలు తాగితే అన్నదమ్ములైపోతారా? అందువల్లే అతను నన్ను ఆపలేదు. అతని పని నేను తేలిక చేస్తానని అతనికి తెలుసు. ఆదం ఖాన్ ఏమో గద్దె మీద ఆశతో తన అన్నలాంటి జలాల్నే అంతం చేయాలనుకుంటున్నాడు. ఇక నేనేమో అబుల్ మాలి మీద నాకున్న ప్రేమతో ఇప్పుడు నాకు కాబోయే భర్తని అంతం చేయాలనుకుంటున్నాను. నేను ఆదం ఖాన్ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. తనకేమో గద్దె మీద ప్రేమైతే నాకేమో అబుల్ మాలి మీద. మా ఇద్దరి లక్ష్యం ఒకటే, అది షెహన్షా జలాల్ జలాల్ చనిపోయిన తక్షణమే ఒకవైపు బెనజీర్ని హతమార్చండి, రెండో వైపేమో అబుల్ మాలిని చంపేయండి. గుర్తుంచుకోండి, ఈ సంగతి కేవలం మన మధ్యే ఉండాలి. ఏ సంగతి ఆదాం ఖాన్? హమీజాన్, నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేని ఆ సంగతేంటో చెప్పు. తిరుగుబాటుదారుల్ని తరిమికొట్టే విషయంలో వీళ్లతో చర్చిస్తున్నాను. వీళ్ళేమో ఆ సంగతి అమ్మీజానికి తెలుసా అని అడిగారు. నేనేమో తెలియదని చెప్పాను. ఆవిడకి తెలియవలసిన అవసరం లేదని చెప్తున్నాను. ఎంతైనా ఈ పనిని షెహన్షా గారు మీరు కదా నాకు అప్పగించింది. నిస్సందేహంగా యుద్ధానికి సంబంధించి నాకు ఆదాం ఖాన్ మీద పూర్తి నమ్మకం ఉంది. సరే గాని ఆదాం ఖాన్, మాల్వాపై దాడికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? షెహన్షా గారి పెళ్లి అయిపోగానే అమ్మీజాన్. నేను ఈ వేడుకల్లో తీరిక లేకుండా ఉన్నానని బాజ్ బహదూర్ అనుకుంటాడు. హఠాత్తుగా మేం వాళ్ళ మీద దాడి చేస్తాం. చాలా మంచి ఎత్తుగడ, చాలా బాగుంది. మీరందరూ పెళ్లి అయ్యేదాకా అప్రమత్తంగా ఉండండి. షెహన్షా గారి మీద ఇంతకు ముందే ఒకసారి దాడి జరిగింది. ఇంకోసారి అలా జరగటం నాకు ఇష్టం లేదు. ఖుదాఫిజ్.
మీరేమో షహన్షాని అంతం చేయాలంటున్నారు, మహామంత్రి గారేమో వారిని భద్రంగా చూసుకోమంటున్నారు. అందుకేగా నేను మీ అందరికీ చెప్పింది ఈ సంగతి అమీజానికి ఎంత మాత్రం తెలియకూడదని. బెనజీర్ విషకన్య అని ఆవిడకి తెలిసిపోయిందంటే ఆవిడ బెనజీర్ని హతమార్చేస్తుంది. గద్ద ఎక్కాలన్న నా ఆశ, ఉన్నత పదవులు పొందాలనే మీ అందరి కలలు చిన్న భిన్నమైపోతాయి. అర్థమైందా? చిత్తం హుజూర్. ఈసారి ఆగ్రా గద్దెను నేను ఆక్రమించి తీరతాను. అసూయకు మించినదంటూ ఏదీ లేదు. బెనజీర్ మీద అసూయ వల్ల జోధా బేగం ఎంత పనికి ఒడిగట్టారు. షహిన్షా గారికి జయము జయము. చెప్పండి ఖాన్ సాబ్, ఆ బెనజీర్ గది సోదా చేశారా? మొత్తం గదంతా వెతకడం జరిగింది హుజూర్, కానీ ఇది ఒక్కటి తప్ప ఇంకేమీ మాకు దొరకలేదు. ఏముందందరా? తెలియదు షహిన్షా. తాళం వేసుందిగా. దాన్ని పగలగొట్టండి. ఏమైపోయిందా పెట్టి? ఎక్కడుంది జోకిరా? అది దాన్ని ఇక్కడే పెట్టాను నేను. మరేమైపోయిందో? దీన్ని బట్టి చూస్తే మనం గదిలో లేని సమయంలో ఇంకెవరో ఈ గదిలోకి వచ్చారనమాట. ఆ వచ్చిన వారే తీసుకెళ్ళి ఉండాలి ఆ పెట్టెని. బెనజీర్, ఆ పెట్టెను తెరిచి చూసేస్తే కుంపలు అంటుకుంటాయి. ఏమిటిది? విషపు గుళికలున్నాయి అందులో. విషానికి విరుగుడు ఔషధం. దాన్ని ఎవరు గుర్తుపట్టలేరు, ఎందుకంటే నేను దాని ముత్యాల రూపంలో చేసి పెట్టాను. వాటిని ఎవరైనా చూసినా కూడా అది విషాన్ని చంపేసే ఔషధం అని ఏ ఒక్కరూ కనిపెట్టలేరు. ఈ ఆడవాళ్ళ ఇష్టాలు కూడా వింతగా ఉంటాయి ఖాన్ సాబ్. మాకు అర్థం కాంది ఏంటంటే వీళ్ళకి నగలు నాణ్యాలంటే ఎందుకింత మోజో తెలియదు. పోన్లేండి, వేరే ఏదైనా దొరికిందా తన గదిలో? లేదు హుజూర్. పెళ్లికి ముందు మేము ఇంకోసారి జోధా బేగం మాటల మీద దృష్టి సారించాలి అనుకున్నాం. మేము పొరపాటు పడ్డామేమో తెలుసుకోవాలి అనుకున్నాం, కానీ దానివల్ల ఎటువంటి లాభము లేకపోయింది. నేనొక విషకన్యనని ఏ ఒక్కరూ గుర్తుపట్టలేరు. నేను ఈ గదిలోంచి అన్ని ఆధారాల్ని తొలగించేశాను. కానీ ఈ విధంగా ఇక్కడ ఎవరు వెతుకుంటారు బెనజీర్? ఇంకెవరు? ఆ జోధా బేగమే అయ్యుంటుంది. ఆదాం ఖాన్కి మాత్రమే కాక నేను విషకన్యనని తెలిసింది ఆవిడొక్కరికే. అది రుజువు చేయడం కోసమే ఆవిడ ఇక్కడికి వచ్చి ఉంటుంది. అప్పుడు ఆవిడకి ఆ పెట్టె దొరుకుంటుంది. కానీ దాని ద్వారా ఆవిడ ఏమీ నిరూపించలేదు. ఈ విషయాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఆ ముత్యాలు విషాన్ని విరిచే గుళికలని. ఈ పెట్టెను మళ్లీ బెనజీర్ గదిలో పెట్టించాలని మా ఆదేశం. ఆదేశం పాటిస్తాం షహిన్షా. చాలా బాగుంది. మీరు సర్దుడు అంతా అయిపోయి ఉంటే ఈ సామాన్లన్నీ తీసుకువెళ్లి మరో గదిలో పెట్టించేయచ్చు. రుకయ్య బేగం, తమరికి నాతో విజ్ఞప్తి. ఈ దీపం ఎన్నో రోజులుగా ఇక్కడే అలా వెలుగుతోంది. దాన్ని ఇక్కడే ఉండనివ్వండి. దాని కాంతి దానంతటా అదే ఘనమయ్యేంత వరకు. దయచేసి మన్నించండి జోధా బేగం. ఇక ఈ గదిలో ఉండిపోయేది ఆ బెనజీరే కదా. ఒకవేళ ఆవిడకి ఇలాంటివి నచ్చకపోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ బెనజీర్కి చెందిన ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటారు కనుక ఈ దీపాన్ని ఇక్కడి నుంచి తీసేయక తప్పదు. రుకయ్య బేగం, నేను మిమ్మల్ని ఇంకేమీ అడగడం లేదు. కేవలం ఈ దీపాన్ని ఇక్కడి నుంచి తీయొద్దంటున్నాను. జోధా బేగం, ఇక్కడ విగ్రహమే లేనప్పుడు ఈ దీపం ఎక్కడుండే లాభం ఏంటి? దీపం అంటే కేవలం భక్తికి పరిమితం కాదు. ఈ లోకంలో జీవ చైతన్యానికి దీపం అనేది ఒక చిహ్నం. ఎన్నో నెలలుగా ఈ దీపం ఇక్కడే వెలుగుతుంది. అలాంటి ఈ దీపం స్వయంగా ఆరిపోతే పర్వాలేదు, కానీ దాన్ని మనంగా ఆరిపోయకూడదు. అది అపశకునం. ఇలాంటి వాటి మీద నాకు నమ్మకమే లేదు. ఈ దీపాన్ని ఇక్కడి నుంచి తీసేయాల్సిందే.
రాను రాను మీ అసూయ ఎంత ఎక్కువైందంటే ఇలా ఆగ్రా వదిలేసి ఆమెకు వెళ్ళడానికి నిశ్చయించుకునే వరకు వచ్చింది. లేదు షహిన్షా, ఈ విధంగా వెళితే మా పుట్టింటి వాళ్ళు నన్ను రానివ్వరు. పైగా నేనేమి మా అత్తవారి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం లేదు. నన్ను ఆ గది ఖాళీ చేసి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు, అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ మీరు ఆ గది ఎందుకు ఖాళీ చేస్తున్నారు? ఎందుకంటే ఈ గది వేరొకరికి ఇవ్వాలని చెప్పారు గనుక. అదే మీ కోరిక అయితే కానివ్వండి, నాకెలాంటి అభ్యంతరమూ లేదు. మేము అలా ఎప్పుడు చెప్పాం? అసలు ఈ గది ఇంకెవరికి ఇవ్వబోతున్నారు? దయచేసి మరి అంతగా నటించకండి షహిన్షా. తమరి కోరిక ఈ గదిని బెనజీర్కి ఇవ్వాలనేగా. అలాగే కానివ్వండి, కాదనడానికి నేనెవరిని, నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ అసలు సమస్య ఆ దీపం గురించే. దీపం అనేది స్వయంగా ఘనమైతే తప్ప దాన్ని మనమే ఆర్పేయకూడదు. కానీ అందుకు కూడా ఒప్పుకోవడం లేదు కదా. పోనీలేండి, దీనికి కూడా నేనేమీ అడ్డు చెప్పడం లేదు. ఆగండి జోధా బేగం, ఒకసారి మాతో రండి. అందరూ వెళ్ళిపోండి. ఏంటిది రుకయ్య? జోధా బేగం చేత గది ఖాళీ చేయించమని మేమెప్పుడు చెప్పాం మీకు? చెప్పలేదు, కానీ మీ సౌకర్యం కోసమే నేను ఈ పని చేశాను. అంతేగాక మీరు మొత్తం అంతఃపురం బాధ్యతని నాకేగా అప్పగించారు. నేను ఏది ముఖ్యమో అదే చేస్తున్నాను. రేపు మీ కొత్త బేగం రాబోతున్నారు. అందువల్ల మీ సౌకర్యార్థం నేను ఆవిడికి మీకు దగ్గరగా ఉన్న గదినిస్తున్నాను. మా సౌకర్యం సంగతి పక్కన పెట్టండి రుకయ్య. జోధా బేగం ఈ గదిలోనే ఉండాలి. దయచేసి క్షమించండి షహన్షా, కానీ అంతఃపుర వ్యవహారాల బాధ్యతలన్నీ తమరు రుకయ్య బేగంకి అప్పగించారు. ఒక్క మీ సైనాగారం మినహా మిగతా గదుల విషయంలో ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో నిర్ణయించే బాధ్యత మీరు రుకయ్య బేగంకే వదిలేశారు. ఇప్పుడు ఇందులో మీరు జోక్యం చేసుకోవటం మీ మాట మీరే తప్పడంతో సమానం. కానీ పెద్దమ్మగారు, మేము కూడా జోధా బేగంకి వాగ్దానం చేశాం. ఆవిడ మతంలో కానీ ఆవిడ పూజలో కానీ ఏ ఒక్కరూ జోక్యం చేసుకోరు. మేం కూడా ఆవిడ మతాన్ని పూర్తిగా గౌరవిస్తున్నాం. షహన్షా, జోధా బేగంకి ఇచ్చిన మాట కోసం మీరు నాకు ఇచ్చిన మాటని పక్కన పెట్టేస్తారా? అయితే సరే, మేం మీకు మీ హక్కు లేకుండా చేయలేం రుకయ్య. మా గదిలో ఉన్న ప్రతి సామాన్ని ఈ గదిలోకి తెచ్చిపెట్టండి. ఏంటి మీరంటున్నది? రుకయ్య, అంతఃపుర వ్యవహారాలు మేం మీకు అప్పచెప్పామంటే అర్థం అంతఃపుర కాంతలు ఎవరు ఏ గదిలో ఉండాలో నిర్ణయించే అధికారం ఇచ్చాం. కానీ మేము ఏ గదిలో ఉండాలో నిర్ణయించే హక్కు మీకు ఎంత మాత్రం ఇవ్వలేదు. అందుకని మా నిర్ణయం ఏమిటి అంటే మేము ఇక నుంచి ఈ గదిలోనే ఉండబోతున్నాం. ఇక నుంచి ఈ గది మాదే కాబోతోంది. ఇందులో మీకేమైనా అభ్యంతరం ఉందా? నిస్సందేహంగా లేదు. అదే మంచిది. అంటే ఇక ఇది మా గదే గనక ఈ విషయంలో మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తించుకోవచ్చు. అందుకని మా నిర్ణయం ఏంటంటే ఈ గదిని మేము జోధా బేగంకి ఇస్తున్నాం. అలాగే మా ఆదేశం ఏంటంటే ఈ దీపం ఇకపై ఎప్పుడు ఇలాగే ఈ గదిలో వెలుగుతూ ఉండాలని. ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ తల్లి పేరేంటి? ఏ మహామంగ, బి అమిదాబాను బేగం. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి. మేము మీ హోదాని తగ్గించడం లేదు. జోధా బేగం ఈ గది నుంచి పంపించేసినందువల్ల మీ గౌరవం పెరగదు సరికదా, ఇంకా తగ్గిపోతుంది. నిజం చెప్పాలంటే మీ వంక చూసినా మాకు అసహ్యం పుట్టుకొస్తోంది. అలాగే మీ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయినా సరే మేం మీ వంక కన్నెత్తి కూడా చూడబోము. ఈ 7 సౌభాగ్యవతులు కానున్న బేగంకి ఇప్పుడు గోరింటాకు తంతు నిర్వహించాలి.